పోచమ్మ గారు, ఇప్పుడు నేను మీకు పంపించిన ఫోటోలో ఉన్న మనిషి పేరు అసుర. ఆవిడ దగ్గర రుద్రున్నాడు. తన డీటెయిల్స్, అడ్రస్ అన్ని పంపిస్తాను. ఎలాగైనా రుద్రుని సేవ్ చేయండి. వాసు, జాన్ కనిపించాడా? లేదు. రాకీ, జాన్ కనిపించాడా? సుబ్బు, ఏడోక్ సుబ్బు, మన జాన్కి ఏం కాదు. మీ ఇద్దరికి ఏమైనా పిచ్చా? ఎందుకు కొట్టుకుంటున్నారు? ఇదంతా నీ వల్ల జరిగిందిరా. ఏం నా వల్ల జరిగింది? అడవిలో షూటింగ్ వద్దురా వద్దురా అని చెప్పాను. అయినా కూడా వినకుండా, ఇంట్లో కూడా చెప్పకుండా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు. నేను వచ్చిన దగ్గర నుంచి ఇలాంటిదేదో జరుగుతుందని భయపడుతూనే ఉన్నాను. జరిగిపోయింది. ఇప్పుడు ఏం సమాధానం చెప్తావురా? సుబ్బుకేం సమాధానం చెప్తావు? జాన్ వాళ్ళ ఇంట్లో ఏం సమాధానం చెప్తావు? చెప్పు. ఆఖరికి మేడం కూడా ఇక్కడ దయ్యం ఉందని చెప్పారు. ఆవిడ మాట కూడా వినలేదు. జాన్ని పోగొట్టుకున్నావు. నువ్వు మోస్తావు ఇంకా? వాగించాలు. జాన్కి ఏమీ కాదు. ఈ అడవి మృగాలను చూసి భయపడి ఉంటాడు. అలా పరిగెత్తే ప్రాసెస్ లో మాస్క్, షర్ట్, షూ అక్కడ వదిలేసి ఉంటాడు. దానికే కంగారు పడతారేంటి? ఇవి దొరికే సరే, కానీ మనిషి కనిపించాలి కదా. ఇక్కడ కనిపించలేదంటే ఆ మృగం నుంచి తప్పించుకొని గెస్ట్ హౌస్కి వెళ్ళి ఉంటాడేమో. అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి. డోంట్ వరీ సుబ్బు, జాన్ సేఫ్గా ఉంటాడు. పదండి వెళ్దాం. ఇక్కడ ఏదో సౌండ్ వినిపిస్తున్నట్టుంది సార్. సౌండా? మీకు వినిపిస్తుందా సార్? అవును, ఏదో మ్యూజిక్ లా ఉంది. ఐ థింక్ సెల్ ఫోన్ రింగ్ టోన్ అనుకుంటా సార్. అంటే ఇక్కడెవరు ఉన్నట్టున్నారు. హలో హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? హలో, ఎవరూ రెస్పాండ్ అవ్వట్లేదు. పద, మనం వెళ్ళి ఒకసారి చూద్దాం.
హలో, ఎవరైనా ఉన్నారా? హలో హలో, రింగ్ టోన్ వినిపిస్తోంది కానీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఒకవేళ ఎవరైనా మొబైల్ పోగొట్టుకున్నారేమో సార్. ఇక్కడికి ఆ గెస్ట్ హౌస్ దగ్గరలోనే ఉంది కాబట్టి అక్కడికి వచ్చిన వాళ్లలో ఎవరిదైనా ఫోన్ పోయిందేమో. దాన్ని పట్టుకుంటే మనం ఇంకా ఈజీగా గెస్ట్ హౌస్ కి చేరుకుంటాం సార్. సరే, పద వెళ్ళి చూద్దాం. జాన్ 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 ఎక్కడున్నావ్? జాన్ జాన్ ఎక్కడ? జాన్ 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 సుబ్బు, నువ్వు ధైర్యంగా ఉండు, మేము ఉన్నాగా. మీరు ఇక్కడే ఉండండి. నువ్వు అటు వెళ్ళరా, త్వరగా వెళ్ళు. మనం ఇటు వెళ్ళి వెతుకుదాం రా, తొందరగా రా. జాన్ 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 ఏడవద్దు, మీరు భయపడకండి, దొరుకుతాడు జాన్. జాన్ 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 ఊరుకోండి. జో జో జాన్ కనిపించాడా? ఎక్కడా కనిపించలేదు. జో నీకు జాన్ కనిపించాడా? కనిపించలేదు. నీకు నాకు కనిపించలేదే. వాసు జాన్ కనిపించాడా? లేదు, కనబడలేదు. రాఖీ రాఖీ జాన్ కనిపించాడా? లే సుబ్బు. సుబ్బు ప్లీజ్ ఏడవద్దే. గెస్ట్ హౌస్ లో ఉంటాడన్నారు, ఇక్కడికి కూడా రాలేదు. ఏడవకి ఇంకేం చేయమంటారు? జాన్ గేమ్ కాదు సుబ్బు, ఏడవకు ప్లీజ్. తనకేదైనా చేరుకుంటే నేను బ్రతకలేను, చచ్చిపోతాను.
చూడరా ఇదంతా నీ వల్లే. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అన్నావు, పండగ చేసుకోరా. అనవసరంగా జాన్ని పొట్టన పెట్టుకున్నావు కదరా. ఎవరూ చెడుగా ఊహించుకోకండి. ఇలా జరుగుతుందని ముందే ఎవరం కలగనం కదా. జాన్కి ఏ ప్రమాదం జరుగుండదు. మీరంతా ధైర్యంగా ఉండండి. ముఖ్యంగా మీరు. ఈరోజు జాన్ పుట్టినరోజు మేడం. మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. పక్క పక్క ఇళ్లలో ఉంటున్నాం, కలిసే పెరిగాం. ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ. మా పెద్దవాళ్ళకు కూడా మా విషయం తెలుసు. ప్రతి పుట్టినరోజు తనకి నేను బర్త్డే విషయం చెప్తే తను మాత్రం నీకోసమే నేను పుట్టానని చెప్పేవాడు. ఈ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోగానే మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాం. క్యాంపస్ ఇంటర్వ్యూలో మంచి జాబ్స్ కూడా సెలెక్ట్ అయ్యాం. కానీ కానీ మీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న బాధ నేను కూడా అనుభవిస్తున్నాను. మనం అమితంగా ప్రేమించేవారు మనకి దూరం అయితే ఎంత నరకమో నాకు తెలుసు. మీ ఎదురుగా కనిపిస్తున్న గౌతమి భర్తని కుమారుణ్ణి తప్ప అందరినీ పోగొట్టుకుంది. అమ్మ, నాన్న, బామ్మ, చెల్లి, అత్తింటి వారు అందరూ చనిపోయారు. నేను, ఆయన, బాబు మేం మాత్రమే మిగిలాం. మేం ముగ్గురు 3 చోట్లున్నాం. అయినా సరే కలుస్తామన్న ఆశ. పోయిన వాళ్లతో పాటు పోకుండా వారి జ్ఞాపకాలుగా బతకాలని ఆశ. మన జ్ఞాపకాలను తర్వాత తరానికి వదిలి వెళ్లాలన్న ఆశ. రేపటి కోసం ఆశ. ఆశ మాత్రమే ఉండాలండి. నిరాశ పడితే బతకలేం. మీ జాన్కి ఏమీ కాదు, నేను చెప్తున్నాను. మీలాంటి అందమైన ప్రేమ జంటని ఆ దేవుడు ఎప్పటికీ విడదీయడు. నన్ను నమ్మండి. మీరు ధైర్యంగా ఉండండి. మీ ప్రేమే మిమ్మల్ని కాపాడుతుంది. జాన్ ఇక్కడికి రాలేదంటే ఖచ్చితంగా షూటింగ్ చేసిన ప్లేస్ కి తిరిగి వచ్చుంటాడు. మనం మళ్ళీ అక్కడికి వెళ్ళి వెతుకుదాం. పదండి, అలాగే త్వరగా రండి. పదండి. తినవా? చంపేస్తాను. తినో 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 తినరా తినో. ఏంట్రా ఇది? అసురున్న ఇంటి మీద అటాక్ చేశాం మేడం. తన దగ్గర బాబున్నాడు.
అలాగే మేడం. ఏయ్, ఏంట్రా పాలు తాగమంటే తాగు, అన్నం తినమంటే తినవు. ఏంట్రా నీ గోళ? ఇదిగో ఏడ్చేవాడు చంపేస్తాను. మైనారు అసలు ఎక్కడుంది? ఆ గదిలో ఉంది మేడం. బాబు కూడా ఉన్నాడు మేడం. మేము వెళ్తే బాబుని ఏమైనా చేస్తుందేమోనని బయట ఆగిపోయి మీకోసం వెయిట్ చేస్తున్నాం మేడం. అబ్బబ్బబ్బబ్బబ్బా. రేయ్, నోరు మూస్తావా చంపేయమంటావా? ముయ్యరా నోర్మై. సరే, మీరు నాతో రండి. అబ్బబ్బబ్బబ్బబ్బా. కూర్చో. ఊరుకుంటావా? ఊరుకుంటావా లేదా? రా. ఏయ్! తప్పించుకోవాలని ట్రై చేస్తే కాల్చి పడేస్తా. మర్యాదగా బాబునివ్వు. ఏయ్, దగ్గరకొస్తే వీడి పీక పిసికి చంపేస్తాను. ఏయ్, మీకు లొంగిపోతే శత్రు సారు నన్ను చంపేస్తాడు. హ, శత్రు ఎప్పుడో చచ్చిపోయాడు. లేదు లేదు, మీరు చెప్పిందంత అబద్ధం. సారు చెడిపోడు. వాడేమైనా దేవుడా? మర్యాదగా బాబునివ్వవే. ఇవ్వను ఇవ్వను. వెళ్ళండి. రావద్దు, దగ్గరికి రావద్దు, రావద్దు, దగ్గరికి రావద్దు. వచ్చారంటే వీడిని చంపేస్తాను. ఏయ్, రావద్దు. ఏంటి నువ్వు వదలండి, చంపేసేది? వదలండి, వదలు. రావే. వదలమంటుంటే. ఆ! లేవే. లే. లేవే. ఏయ్! ఏయ్, వదలండి. దీన్ని స్టేషన్ కి తీసుకెళ్లి మన స్టైల్లో మర్యాదలు చేసి పాత కేసులన్నీ తిరగదోడి కొత్త ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. లైఫ్ లో బయటికి రాకుండా చేస్తాను దీన్ని. ఏయ్, తప్పు చేస్తున్నావు పోచమ్మా. షూట్ చేసి పారేస్తాను. మళ్ళీ పేరు పెట్టి పిలిచావంటే తీసుకెళ్ళండి దీన్ని. అలాగే మేడం. వదలండి. ఏయ్, రావే. వదల్లా, నిన్ను వదల్లా. లేదు లేదమ్మా, ఏడవుతాను. ఇప్పటిదాకా రింగ్ అయింది కదా సార్, ఇంతలోనే కట్ అయిందేంటి? ఇది రింగ్ టోన్ కాదు స్మిత, ఏదో బర్త్డే రిమైండర్. హాయ్ జాన్, ముందుగా నీకు బర్త్డే విషెస్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇదే నీకు చివరి పుట్టినరోజు. ఐ మీన్ బ్యాచులర్ గా ఆఖరి బర్త్డే. ఈ ఇయర్ మనం పెళ్లి చేసుకోబోతున్నాం కదా. నెక్స్ట్ ఇయర్ మనం భార్యాభర్తలుగా నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం. పొద్దున నీకు విషెస్ చెప్పలేదని, నీ పుట్టినరోజు నేను మర్చిపోయానని, నీ పిచ్చి చూపులు, వెర్రి కోపం అన్నీ నేను గమనించాను. అందుకే ఇలా విషెస్ చెప్పి నిన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. ఈ అడవికి వచ్చిన స్టూడెంట్దే అయి ఉంటుంది సార్. సరే వెళ్దాం పదా.
ఒక్కొక్కరు ఇలా చనిపోతున్నారంటే ఇదంతా కావాలని ఎవరో చేస్తున్నారు. శత్రు